నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామ భక్త హనుమాన్ జయంతోత్సవ వేళ ఆధ్యాత్మిక సేవలకు వేదికలైన హనుమాన్ ఆలయాలు. స్పందన ఫౌండేషన్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గూడ్స్ రవాణా వాహనాల గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుపై హర్షం వెలిబుచ్చిన న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్. స్థానిక శ్రీరామ్ బజార్ లో వేంచేస్తున్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష నాగవల్లి దళార్చన, విశేష పూజలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి పంచామృత స్వప్న విశేష పూజలు నిర్వహించినట్టు తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. 108 సార్లు చాలీసా పారాయణం చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణంలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, దేశు, యుగంధర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి, అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి, వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, జంధ్యం రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజటి వెంకటేష్, మధు హరీష్, కొల్లు విద్యాసాగర్, బచ్చు లీలా ప్రసాద్, వెచ్చ కృష్ణ కిషోర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవంలో భాగంగా ఈ రోజున విశేషమైన అర్చనలు, అభిషేకములు, స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. విశేషంగా భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం సేకరిస్తున్నారు. భక్తులందరూ కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా ప్రతిరోజు వివిధ ఫల పుష్పాలతో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. ఆంధ్ర పారశ్రీ తెనాలి పట్టణంలో ఎంతో ప్రాచీన కలిగినటువంటి దేవాలయంగా విరాజినటువంటి శ్రీ సూత్రాసింత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం నుండి 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం పూట మంజు సూక్తం హోమము, ఉత్తరాఖండ పారాయణ కార్యక్రమాలు, అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం పూట స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. సామూహికంగా సింధూరార్చన కార్యక్రమం జరుగుతుంది. 30వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 31వ తేదీన శ్రీ సుభద్రా హనుమత్ కళ్యాణోత్సవాలతో ముంజల సేవ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలోనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇక చాలీసా పారాయణ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై శ్రీరామ్. స్థానిక నాజర్పేటలో వేయించేస్తున్న అభయ వీరాంజనేయ స్వామివారికి హనుమ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మాన్య సూక్త సహిత హనుమత్ యజ్ఞ పూజలు ఘనంగా నిర్వహించారు. శతాధిక సంవత్సరాల చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని అభయ వీరాంజనేయ స్వామికి గురువారం హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష అభిషేక పూజలు, నాగవల్లి దళార్చన, మన్య సూక్త సహిత హనుమత్ యజ్ఞ క్రతువును ఘనంగా నిర్వహించారు. శృంగేరి పీఠం పరమశివానంద భారతీ స్వామి పర్యవేక్షణలో ఆలయంలో విశేష కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి కొలువైన ఆలయంలో విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సేవలకు భక్తుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు. హనుమ జయంతి ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు.
అభయ వీరాంజనేయ స్వామి వారిని విశేష అలంకారంలో 50 మంది భక్తులకు దర్శనం కల్పించాం. ఈరోజు హనుమ జయంతి నుంచి ఉదయం నుంచి అనేక వేల మంది భక్తులు స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులైనాడు. అలాగే ఈ వైశాఖ మాసంలో ఈ 3వ కార్యక్రమమైన హనుమ జయంతి ఈరోజు ఉదయం నుంచి అద్భుత కార్యక్రమం దివ్యంగా జరిగింది. ఈ నెల 25వ తారీఖు ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ కళ్యాణాన్ని భక్తులచే జరిపించబడేను. కళ్యాణానంతరం సుమారు 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా దేవాలయం వారు ఏర్పాటు చేయటం జరిగింది. స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలపై నెల 22 నుండి 15 రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీల సందర్భంగా ప్రచార పోస్టర్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం నందులపేటలోని చెస్ అకాడమీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ ఏడా అంజిరెడ్డి మాట్లాడారు. తన కుమార్తె స్పందన జ్ఞాపకార్థం స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడల్లో క్రికెట్, చెస్ అంశాలకు పోటీలు ఉంటాయన్నారు. యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కోచ్ మాలిక్ మాట్లాడారు. స్పందన ఫౌండేషన్ నిర్వహించే జిల్లా స్థాయి పోటీల కార్యాచరణ వివరించారు. ఈ సమావేశంలో మూర్తి, నాగశెట్టి సాయి, చరణ్, హరిదాసు, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. మెమోరియల్ మరి చెస్ అదేవిధంగా క్రికెట్ టోర్నమెంటు మరి వచ్చే వారం నుంచి నిర్వహించడానికి మరి ఈరోజు అందుకుగాను పోస్టర్స్ని ఈరోజు మనోహర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ గారు అంజిరెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా స్పందన ఫౌండేషన్ మెంబర్స్ అయినటువంటి మూర్తి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హరిదాస్, గౌరీశంకర్ గారు, అదేవిధంగా నాగశెట్టి సాయిచరణ్ గారు, బాకర్ గారు, మరి శిరీష గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరి చివరి రోజు 8వ తారీఖున మరి తెనాలి కళాక్షేత్రంలో ఫ్లై డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మరి ఆ రోజులు కొంతమంది అతిథుల చేతుల్లో కూడా జరుపుకుంటాం. ఈ స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ గారు డాక్టర్ ఇదా శ్యామిల్ రెడ్డి గారి ఏకైక పుత్రిక స్పందన అమ్మాయి గత 2020 జనవరి 2వ తారీఖున స్వర్గస్థులైనారు కొన్ని కారణాలతో. దీంతో ఆ రోజు నుంచి మనం ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది దాదాపు 15 లక్షల వరకు ఈరోజు మనం సూసైడ్ ప్రివెన్షన్ మీద చాలామందిని మనం టచ్ చేయడం జరిగింది. 2,360 మంది వరకు మేము ఈరోజు అంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ నుంచి మేము ఈరోజు సేవ్ చేయగలిగాం. గర్వంగా ఈ విషయాన్ని మీకు ఈ ప్రతినిధులు మేము తెలియజేస్తూ ఉన్నాం. తను జనవరి 2, 2020లో కొన్ని కారణాల చేత తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఆ సూసైడ్ చేసుకోవడం జరిగిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ సూసైడ్స్ని ఎలాగైనా ఆపాలి అనే ఒక కార్యక్రమం తలపెట్టి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తద్వారా గత 5 సంవత్సరాలుగా అనేక సందర్భాలు ఏపీ తెలంగాణలో అనేక స్టూడెంట్స్ని, లక్షల మంది స్టూడెంట్స్ని కలవడం జరిగింది. దాని ద్వారా భాగంగా చాలామంది సేవ్ చేయడం కూడా జరిగింది. అంటే మానసికంగా వాళ్ళని కాన్ చేస్తూ వాళ్ళలో ఉన్న మానసిక స్థైర్యాన్ని నింపి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున స్పందన స్పోర్ట్స్ విభాగాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీ పుష్పగిరి పీఠాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్న దక్షిణాముఖ వీరాంజనేయ స్వామికి హనుమ జయంతి వేళ విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి ఫణిశంకర శర్మ ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామికి పంచామృత అభిషేక పూజలు, సహస్ర నారికేల అర్చన, హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. 5 లక్షల ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమాల ప్రాధాన్యతను ఆలయ పాలక మండలి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు, ప్రధాన కార్యదర్శి పొన్నూరు నాగసూర్య, శశిధర్, కోశాధికారి వరద శేషగిరిరావు, తాడిపర్తి హరిప్రసాద్, పి అంకమరావు, అర్చక స్వాములు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. స్వామివారికి హనుమ జయంతి సందర్భంగా ఉదయం నుంచి కూడా విశేషముగా స్వామివారికి పంచామృత స్నపన అభిషేకము, అదేవిధముగా డబుల్ హార్స్ బెనబుల్ వారిచే ఏర్పాటు చేసినటువంటి సహస్ర నారికేలాలతో అర్చనా కార్యక్రమం జరిగినది. యావత్తు భక్తులందరూ కూడా విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. సాయంకాలం స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరుగుతుంది. యావత్తు భక్తాదులందరూ కూడా విచ్చేసి కళ్యాణంలో కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ దేవస్థానం కమిటీ. శ్రీరామ భక్త అప్పల స్వామి గుడిగా పేరొందిన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో వీరాంజనేయ స్వామికి విశేషంగా హనుమ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వీరాంజనేయ స్వామికి గురువారం ప్రాతకాలంలో విశేష అర్చన నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, సహస్ర నాగవల్లి దళార్చన, వడమాల సమర్పణ, చూతఫల అష్టోత్తర పూజ, మన్యు సూక్త హోమ పూజల్ని ఆగమ పండితులు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త లంకా శివానంద కుమార్, కోనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద కుమార్, లంకా శివాంజనేయ ప్రసాద్ కార్యక్రమాలు పర్యవేక్షించగా విష్ణు భట్ల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ పూజా విధులు నిర్వర్తించారు. భక్తులు అశేషంగా పాల్గొని కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ భక్తిని చాటుకున్నారు. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం ప్రాతకాల అర్చన, స్వామివారికి పంచామృతాలతో, డ్రై ఫ్రూట్స్తో, పళ్ళరసాలతో అభిషేకం చేయడం జరిగిందండి. అలాగే తమలపాకులతో సహస్రనామ అర్చన, మామిడి పళ్ళతో అష్టోత్తరం చేస్తున్నామండి. తదుపరి లోక కళ్యాణార్థం మన్యసూక్త హోమం కూడా చేస్తున్నామండి. భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మనవి. అలాగే మరీ ముఖ్యంగా సాయంత్రం జరగబో హనుమాన్ శోభాయాత్రని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఆ శ్రీరామచంద్రుని కటాక్షం అందరూ ఆశీర్వాదం పొందాలని మనసారా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం గూడ్స్ రవాణా వాహనాల నుండి గ్రీన్ ట్యాక్స్ పేరుతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసి రవాణా రంగం కుదిలయ్యే విధంగా వ్యవహరించిందని, ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం హర్షణీయమని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టీవీ చలపతిరావు పేర్కొన్నారు. గురువారం అసోసియేషన్ కార్యాలయంలో చలపతిరావు మీడియాతో మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా గ్రీన్ ట్యాక్స్ పేరుతో ₹1000 గత ప్రభుత్వం వసూలు చేసిందని, స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కలిగిస్తూ రవాణా రంగంలో ఉన్న వాహన యజమానులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలకు తమ విన్నపాలను అర్థం చేసుకుని సమస్య పరిష్కారం కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, సబ్ కమిటీ సమావేశంలో గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుకు నిర్ణయం తీసుకుందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది రవాణా రంగంలో ఉన్న ప్రతి కుటుంబానికి కొంతమేర ఊరట కలిగిస్తుందన్నారు. 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకొని కౌంటర్ సిగ్నేచర్ పర్మిషన్ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం తగు పరిష్కారం చూపాలని కోరారు. సిగ్నేచర్ పర్మిట్ పరిష్కారంతో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందన్నారు. జీరో యాక్సిడెంట్ సమాజం నిర్మాణంలో ప్రభుత్వంతో కలిసి బాధ్యతతో తామంతా పనిచేస్తామని, ప్రభుత్వం తమ మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీశక్తి లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఏవి సుబ్బారావు, ఫ్రెండ్స్ మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు పఠాన్ మీరా ఖాన్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. తెనాలి శ్రీశక్తి లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం అమలు చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీనివల్ల లారీ ఓనర్కి చాలా ఉపయోగం జరిగింది. దీనివల్ల రవాణా రంగం కష్టాల బాటలోని కొద్దిగా ఉపశమనం కలిగింది. ఇంకా మిగిలిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా త్వరలో తీరుస్తారని ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాటితో పరిశీలన చేసిన తర్వాత 7 సంవత్సరాల పైబడిన వాటికి ₹1500, అలాగే 12 సంవత్సరాలు పైబడిన వాటికి ₹3000 స్లాబ్ తోటి, 2 స్లాబులతోటి ₹1000 నుంచి అతి తక్కువ అమౌంట్ని గ్రీన్ ట్యాక్స్ను వసూలు చేయాలనే తీర్మానం చేయడం, కూటమి ప్రభుత్వం యొక్క సబ్ కమిటీ నిర్ణయంలో నాదెండ్ల మనోహర్ గారు కానీ అధికార పార్టీ పెద్దలందరూ కూడా సమావేశంలో ఈ గ్రీన్ ట్యాక్స్ని తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నది అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఇది లారీ యజమానికి ఎంతో ఊరటనిస్తూ ఉంది. అయితే దీంతోపాటు గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రక్క రాష్ట్రాలకు సంబంధించిన కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. దయచేసి దాన్ని కూడా వీలైనంత త్వరగా మీరు పరిశీలించి ఆ విధానాన్ని కనుక అమలుపరిచినట్లయితే అటు రాష్ట్రానికి ₹100 కోట్ల ఆదాయంతో పాటు ఇటు ఎంతో నష్టపోతున్న లారీ యజమానులకు కూడా ఊరటనిస్తూ రైతులకు కూడా ఈ విషయం పైన బండ్లు సప్లై అవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం దానిపైన కూడా దృష్టి పెట్టి పరిశీలన చేసి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విషయాన్ని కూడా వెంటనే తేల్చాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు 18 రకాల డిపార్ట్మెంట్ల నుంచి సమన్వయం చేస్తూ అందరితో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి మున్సిపాలిటీ, పొల్యూషను, అట్లనే పోలీస్, ఆర్టీఓ ఇలా 18 రకాల డిపార్ట్మెంట్లతోటి మేము ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. ఆ వినతిపత్రాన్ని లోకేష్ గారికి, అలాగే సీఎం గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి వాటిపైన కూడా పరిశీలన చేసి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయంతో పాటు రవాణా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. ఆ మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మినీ లారీ ఓనర్లు చాలా సంతోషంగా ఉన్నాము. గ్రీన్ ట్యాక్స్ తగ్గించినందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం.
హనుమత్ జయంతి పర్వదినం పురస్కరించుకొని గురువారం సాయంత్రం తెనాలి పట్టణం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది. జై హనుమాన్ జై శ్రీరామ నినాదాలతో యువత ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొని స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. హనుమత్ జయంతి పర్వదిన వేళ శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం తెనాల్లోని సుల్తానాబాద్ వద్ద గల ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు అనాబత్తి శివకుమార్ ప్రత్యేక వాహనం వద్ద కొబ్బరికాయను కొట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ శోభాయాత్రకు స్వాగతం పలుగ్గా భారతీయ జనతా పార్టీ నాయకుడు పాడిబండ్ల రామకృష్ణ కాషాయ జెండాను చూపించి ప్రారంభించిన హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ హిందూ బంధువుల్లో ఉత్సాహాన్ని నింపింది. వందలాది మంది ద్విచక్ర వాహనాలకు కపిరాజు కొలువు తీరిన కాషాయ జెండాను అమర్చుకొని జై శ్రీరామ్ నినాదాలే కేరింతలుగా రెట్టించిన ఉత్సాహంతో హనుమాన్ శోభాయాత్ర ప్రాధాన్యతను పెంచారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత విగ్రహమూర్తులు, మరొక వాహనంపై శ్రీ అభయాంజనేయ స్వామివారి అభయ స్వరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వయోభేదం మరిచి శ్రీరామ నామామృత మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ శోభాయాత్రలో మేము సైతం అన్న తీరుగా బైక్ ర్యాలీ విశిష్టతను చాటుకుంది. సుల్తానాబాద్లో బయలుదేరిన ఈ శోభాయాత్ర మార్కెట్ వంతెన, లక్ష్మీ డిలక్స్ వంతెన, రజిక చెరువు, నెహ్రూ రోడ్, గాంధీ చౌక్ మీదుగా బోస్ రోడ్లోని శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు కొనసాగింది. డీజే సౌండ్స్లో కోసల రామ రావ అనే కోలాటం పాట పురవీధుల్లో ప్రతిధ్వనిస్తుండగా ఆబాల గోపాలాన్ని అలరించింది. డీఎస్పీ బండి జనార్దన్ రావు ఆదేశాల మేరకు పట్టణ పోలీసు బందోబస్తు నడుమ హనుమాన్ శోభాయాత్ర కమిటీ నిర్వహించిన బైక్ ర్యాలీ హనుమాన్ భక్తులకు మనోల్లాసాన్ని పంచింది. శోభాయాత్ర నిర్వాహకులు శోభాయాత్ర ప్రాధాన్యత అంశాలను మీడియాతో పంచుకున్నారు. హనుమత్ జయంతి సందర్భంగా తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రహ్మాండమైన రైతు ర్యాలీ కొద్దిసేపట్లో ప్రారంభమవుతా ఉంది. దీనికి గాను పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విచ్చేసి ర్యాలీని జయప్రదం చేస్తా ఉన్నారు. ముందుగా తెనాలి పట్టణం ప్రజలందరికీ ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున ప్రతి సంవత్సరం ఇది 4వ సంవత్సరంగా అంగరంగ వైభాగంగా జరుగుతుంది. దానికి అందరూ మన మాజీ శాసనసభ్యులు అన్నబత్తి శివకుమార్ గారు, అలానే కార్యకర్తలు, అలానే మన కౌన్సిలర్స్ అందరూ పాల్గొన్నారు. తెనాలి పట్టణం ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హనుమాన్ శోభాయాత్ర పేరిట హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని మనం నగరంలోని వీధులలో శోభాయమయంగా జరుపుకుంటూ ఉన్నాము. దానికి ముందుగా ఆ కమిటీ వారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా యావత్ హిందూ సమాజాన్ని ఈ శోభాయాత్రలో పాల్గొనడం ద్వారా హిందూ ఐక్యతను, హిందూ శక్తిని ప్రపంచానికి లేదా అందరికీ తెలియజేసే విధంగా ఈ యాత్ర జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లంక మీద సర్జికల్ స్ట్రైక్ చేసి తిరిగి వచ్చి విజయోత్సాహంతో పాల్గొన్నటువంటి హనుమత్ జయంతి ఈరోజు మనకి. హనుమత్ జయంతి అంటే హనుమంతుల వారి పుట్టినరోజు మాత్రమే కాదు, లంక మీద దాడి చేసి విజయోత్సాహం జరుపుకున్నటువంటి హనుమంతుల వారి విజయ సభ ఇది. విజయ విహారం చేసినటువంటి ఒక శోభాయాత్ర ఇది. దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ఆ పరంపరలో భాగంగా మన తెనాల్లో కూడా మన ఆర్యవైశ్య యూత్ అలానే మిగతా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి దీన్ని గత 5-6 సంవత్సరాలుగా జరపడం చాలా అభినందనీయం. ఈరోజు తెనాలిలో అత్యంత వైభవంగా జరిగే ఈ హనుమాన్ జయంతి ర్యాలీ 4వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వేమా సురేష్ గారి నాయకత్వం వహించి అందరినీ కూడా ముందుకు నడిపించిన ఘనత ఆయనదేను. ఈ కార్యక్రమం హిందువుల యొక్క ఐక్యతని, దేశ సమగ్రతని అన్ని కూడా ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న హనుమత్ జయంతి మహోత్సవ వేడుకల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాడి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో గురువారం మండల పార్టీ అధ్యక్షుడు కేశన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్సీ ఆలపాడి రాయంప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హనుమత్ జయంతి పర్వదిన వేళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ ప్రత్యేక పూజలను ఆలయంలో నిర్వహించారు.
పురపాలక సంఘ పరిధిలో సైడ్ కాలువల పూడికతీత పనులకు తగు ప్రాధాన్యం కల్పించిన క్రమంలో ప్రజలు సైడ్ కాలువల్లో వ్యర్థాలు వేసే విధానాన్ని మార్చుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధిక ప్రజలను ఉద్దేశించి అన్నారు. పారిశుద్ధ పనుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం పురపాలక సంఘ పరిధిలోని 8-10 వార్డుల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచన చేశారు. అదేవిధంగా ఆయా వార్డుల ప్రజలను ఉద్దేశించి పరిసరాల పరిశుభ్రత, సైడ్ కాలువల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 8-10 వార్డులకు రావడం జరిగింది. శానిటేషన్ ప్రధానంగా ఈ కాలువల మురుగు అనేది పిచ్చి మొక్కలు వల్ల మలిసి లేదా వేస్ట్ వ్యర్థాలు, కవర్లు, బాటిల్స్, చిన్న కవర్ అడ్డం పడినా కూడా అక్కడ వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించుకొని ఇలా వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ చెట్లు అనేది కొమ్మలు తీపిస్తూ జరుగుతుంది. అలానే ఈ వార్డులోకి రావగానే ఖాళీ స్థలాల్లో బాగా చెట్లు పెరిగిపోయినాయండి, మా ఇంట్లో పాములు వస్తున్నాయని చెప్పడం జరిగింది. వెంటనే నేను జేసీపీని పిలిపించి ఆ స్థలాలు గల వాళ్ళు ఎవరనేది ఇంతవరకు మాకు తెలియలేదు. అందుకని జేసీపీ దాన్ని స్థలం క్లీన్ చేపిస్తుంటారు. మాకు ఫౌండేషన్ మెరుగుపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. 2 రోజుల నుంచి కదయ్యా, 4 రోజులు సరిగ్గా రావట్లేదు, మనుషులు లేరు అంటారు. కాలువలు చూడండి ఎంత క్షణాలు, ఆ చెట్లు చేమలు చూడండి. చెప్తున్నారా ఎవరికన్నా ఎవరికి చెప్పాలి అసలు? మరి మీరు కాలువలో దోవలు వస్తున్నాయి, మందు కొట్టమండి అంటే మేము అక్కడికి వెళ్తున్నాం, మీరు రామంటారు. ఏం చెప్పమంటారు? అదే అక్కడ డ్రైనేజ్ వాళ్ళకి చెప్పా, ఏమన్నా మీరు బావులు తవ్వించుకోండి అని చెప్పా, వాళ్ళు ఆ మాట వింటలేదు. హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సువర్చల సమేత వీర ప్రతాప్ ఆంజనేయ స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన ఘనంగా నిర్వహించారు. స్థానిక శాఖ గ్రంథాలయం ఎదురుగా గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సువర్చల సమేత వీర ప్రతాప ఆంజనేయ స్వామివారి వార్షిక జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం హనుమ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన, పూజ, వేదాంత, మాధవ కుమార్ పర్యవేక్షణలు విశేషంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రాధాన్యత క్రమంలో మహిళా భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని పూజా విధులను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎన్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో హనుమ జయంతి వార్షిక ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తమి, రిసా, రఘు తదితర భక్తులు పాల్గొన్నారు. రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమ జయంతి ఉత్సవంలో భాగంగా స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన అంటే తమలపాకులతో పూజ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కార్యనిర్వహణాధికారి గారి కోరిక మేరకు భక్తులే స్వయముగా పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేయటం అయింది. స్వామివారి పటము, తమలపాకులు, సింధూరము భక్తుల చేత స్వయంగా పూజ చేయించుకుని స్వామివారి పాదాలకు సమర్పించడం జరుగుతుంది. తదుపరి స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి స్వామివారి రథోత్సవం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ స్వామివారికి దేవస్థానంకు విచ్చేసి భక్తులందరూ స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా కోరుతున్నాం. శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు శారదా చలపతి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగంగా హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్ డిపో అవుట్ గేట్ ఎదుట గల పారడైజ్ గృహ సముదాయంలోని శారదా చలపతి నివాసంలో గురువారం హనుమ జయంతి సందర్భంగా స్వామివారికి శ్రీ సూక్త, పురుష సూక్త విధానంతో విశేష అర్చన కార్యక్రమాలు, పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శారదా చలపతి మాట్లాడారు. హనుమ జయంతి ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు కుమారి, రమేష్, సుబ్బారావు, సామ్రాజ్యం, హరికథ విద్వాంసురాలు బెజ్జంకి నాగమణి, సుజాత, మహిళా భక్తులు సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ హనుమ జయంతిని పురస్కరించుకుని మా ప్యారడైజ్ అపార్ట్మెంట్లో మా గృహంలో అందరం కలిసి సామూహికంగా అష్టోత్తర శత సహస్ర నాగవల్లి దళార్చన అమ్మవారికి నెల రోజుల నుంచి మా ఇంట్లో అమ్మవారికి ప్రతిరోజు కూడా పుష్పార్చన చేస్తున్నాం. 1,00,000 పుష్పార్చన, రోజుకు కొన్ని అనేక సుగంధ భరిత పుష్పాలు తీసుకొచ్చి పూజ చేస్తున్నాము. ఈరోజు హనుమ జయంతి సందర్భంగా సంకీర్తనార్చన కూడా స్వామివారికి నిర్వహించాము. మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను నడవటానికి కారణమైన మా గురుదేవులు, నాకు మంత్రదీక్ష ఇచ్చిన రామదాస్ మహారాజ్ గారికి నమస్కారాలు, ధన్యవాదాలు ఈ రకంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ, పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామఠం ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామివారి 16వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా హనుమ జయంతి వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామఠం ప్రాంగణంలో శ్రీ దాసాంజనేయ స్వామివారి 16వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా
గురువారం సాయంత్రం హనుమ జయంతి ప్రాధాన్యత చాటుతూ శ్రీ దాతాంజనేయ స్వామివారికి వేలాది మామిడి పండ్లతో అర్చనలు పూజలు నిర్వహించారు. పెనుగొండ పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞాన సరస్వతి స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో పూజా విధులు నిర్వహించారు. విశేషంగా నిర్వహించిన కార్యక్రమంలో అశేషంగా భక్తులు పాల్గొని శ్రీ దాతాంజనేయ స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీ సాలిగ్రామ మఠం చైర్మన్ నమ్మూరి వెంకటకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి రావూరి సుబ్బారావు, కోశాధికారి గోపు రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముద్దాభక్తుల రమణయ్య, మానేపల్లి శ్రీనివాసరావులు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా జయలక్ష్మి మాతృమండలి మహిళా సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఈ వైశాఖ మాసంలో జయంతుల మాసం అంటారు. ఈ వైశాఖ మాసంలో అనేకమైన జయంతులు వస్తాయన్నమాట. నారసింహ జయంతి, వామన జయంతి, పరశురామ జయంతి, హనుమాన్ జయంతి, వాసవి జయంతి, అన్నమాచార్యుల జయంతి. ఈ వైశాఖ మాసంలో వచ్చే జయంతులన్నిట్లో కూడా హనుమాన్ జయంతికి ఒక విశేషమైందనమాట. చారో యుగ పర తాపసుబార హైపర సిద్ధి జగతి ఉజియార. 4 యుగాలు తపస్సు చేస్తున్న మహానుభావుడు ఎవరంటే ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారు అంటే మహాశక్తి స్వరూపుడు, తపస్సంపన్నులు. అటువంటి ఆంజనేయ స్వామి వారు 4 యుగాల నుండి ఉన్నారన్నమాట. ప్రతి యుగంలో పరమాత్ముడు అవతరించి ఆ యుగ సమాప్తి యందు స్వామి అవతారం కూడా చాలించడం జరుగుతుంది. కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం అలా కాదు, స్వామి ఆవిర్భవించటమే జరిగిందనమాట. అందుకని ఆంజనేయ స్వామి వారికి చిరంజీవి తత్వం ఉంది కాబట్టి చిరంజీవి అని కూడా అంటూ ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామి వారికి ఈ స్వామివారు జన్మించిన రోజు నాడు, ఈ జన్మోత్సవం నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా ఈ రోజున 2000 మామిడి పళ్ళతోటి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాము. మహిళలందరూ కూడా ఎక్కువ మంది మహిళలు వచ్చి హనుమాన్ చాలీసా స్వామివారిని ఇచ్చే పూజ చేశారు. బాలస్వామీజీ గారు ఆంజనేయ స్వామి విశిష్టతని అందరికీ తెలియపరిచారు. అందరూ కూడా స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల పరిష్కారానికి జూన్ 5వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అందరూ హాజరు కావాలని దుగ్గిరాల యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు అందే బాలచంద్ర మౌలి, టి మనోహర్ రెడ్డిలు కోరారు. ఏపీజీఈఏ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవంతమయ్యేందుకు జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ పాషా మౌలిక ఆదేశాల ప్రకారం గురువారం కొల్లిపర తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ రిజిస్ట్రేషన్ సిబ్బందితో సమావేశమైన ఐక్యవేదిక దుగ్గిరాల మండలం అధ్యక్షులు అందే బాల చంద్రమౌళి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఉద్యోగుల పక్షపాతిగా ముఖ్యమంత్రి మంచి పీఆర్సీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సమావేశానికి తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల యూనిట్ ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణ ప్రసాద్, షేక్ మీరావళి, జాయింట్ సెక్రటరీ నూకవరపు శ్రీలక్ష్మి కుమారి, కార్యవర్గ సభ్యులు కొల్లిపర మండల తహసీల్దార్ గుమ్మడి సిద్ధార్థ, మండల అభివృద్ధి అధికారి వీరమాచినేని విజయలక్ష్మి, సబ్ రిజిస్టర్ ఎం ఆదినారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఈఓపీ ఆర్డీసీహెచ్ భార్గవ్, పరిపాలనాధికారి ప్రతాప్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎం శ్రీలక్ష్మి కుమారి, ఫిజికల్ డైరెక్టర్స్ సూర్యప్రకాష్, దేవదాస్, వీఆర్ఓలు భాస్కర్, సుష్మా, ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు జూన్ 5వ తేదీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మన యొక్క కోరికల సాధన కోసం అందరూ ఏకగ్రీవంగా వచ్చినట్లయితే మన యొక్క కోరికలను సార్కి విన్నవించుకున్నాం. గతంలో మనకు రావాల్సిన బకాయిలు 6,300 కోట్లను మనకి విడుదల చేసి ఉద్యోగుల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి గారు మన అందరూ ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా మన ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఏకతాటిపై ఉండి మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకున్నాం. అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. వేమూరు మండల జంపని గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తును గురువారం ఉదయం 7 గంటలకు భూరి విరాళ దాతలు మోబా శ్యామ్ సుందర్రావు, పెరుమాల యోగి రాములు దంపతులు ప్రారంభించారు. లక్ష్మీ నరసింహాచార్యులు వేద పారాయణం చేసి సామూహిక సువర్చల సహిత ఆంజనేయ స్వామి శాంతి కళ్యాణం, సత్యదేవ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి, అగ్నిహోత్రం చంద్రశేఖర్, కళ్యాణ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్మితమైనటువంటి శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తు నిర్మాణం భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరిగింది. దీనిని ఈ రోజున ఉదయం 7:15 ప్రారంభించడం జరిగింది. దాతల యొక్క హస్తాల మీదుగానే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం, సువర్చలాసహిత వీరాంజనేయ స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా మూల విరాట్ స్వరూపానికి విశేషమైనటువంటి అలంకరణాది కైంకర్యాదులు,
నాగవల్లి పత్ర పూజ, స్వర్ణ కమలాలతో అష్టోత్తర శతనామార్చనాది కైంకర్యాదులు, అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా లక్ష నామార్చన యజ్ఞ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటుగా రేపటి రోజున గ్రామంలో రథోత్సవ కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. భక్తులకందరికీ కూడా కుంకు బంగారంగా విలసిల్లుతున్నటువంటి జంపని వీరాంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్ష వీక్షణాలు అందరికీ కూడా కలగాలని మరొకసారి స్వామివారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. దుగ్గిరాల మండలంలో గురువారం హనుమత్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని దుగ్గిరాల, ఈమని, పెదకొండూరు, చిన్నకేశవనగర్ తదితర గ్రామాల్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాల వద్ద జయంతి వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల్లో శివాలయం సెంటర్ నుండి చెన్నకేశవనగర్ రైలుపేట మీదుగా కొత్త లోకల్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వరకు గ్రామంలో ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి అంకురార్పణ, కలశారాధన, విఘ్నేశ్వర పూజ, పంచామృతాలు, అభిషేకాలు, హోమాలు, తమలపాకుల పూజ, విశేష అలంకరణ చేశారు. గ్రామంలోని భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు. దుగ్గిరాల గ్రామంలోని అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఇవాళ అంగరంగ వైభవంగా హనుమత్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే సకల దేవతలను కూడా పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి అని ఆ స్వామిని మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. వాక్కును అలానే యశస్సు, సకల మరి ఐశ్వర్యాన్ని, సర్వ రోగాల్ని కూడా పోగొట్టేటటువంటి వాడు ఆంజనేయ స్వామి. మరి అటువంటి స్వామిని గనక మనం ప్రార్థించినట్లయితే సర్వ సౌఖ్యాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇవాళ రోజున ఎంతో వైభవంగా ఈ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అలానే వందలాది మంది కూడా అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యారు. సర్వే జనా సుఖినో భవంతు. హనుమాన్ జయంతి సహకరించిన దాతలందరికీ మన నమస్కారం. వేమూరు మండలం జంపని, వేమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మపురం, పెరవలి, చావలి, కుచ్చులపాడు గ్రామంలో గురువారం హనుమత్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. పూజలు జరిపారు. మెదరమెట్ల హరికృష్ణ దంపతులు నాగవల్లి వ్రత పూజ నిర్వహించారు. భక్త సమాజాల వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయగా స్వామికి రజత కమలాల చేత హకార అంతర్గత అష్టోత్తర శతనామార్చన జరిపారు. ముత్తినేని రవీంద్ర బాబు దంపతులు చంద్రోత్సవం నిర్వహించారు. సాయంత్రం 108 మంది భక్తుల చేత స్వామివారికి లక్ష నామార్చన యజ్ఞం జరిపారు. వేల్పూరి వెంకట సుబ్బారావు దంపతులు సింధూర పూజ కర్తలుగా వ్యవహరించగా మేకల హర్షవర్ధన్, మేకల విష్ణువర్ధన్ దంపతులు భక్తులకు హనుమాన్ రక్ష కంకణాలు పంపిణీ చేశారు. గంగిశెట్టి వెంకటేశ్వరరావు, మాజటి వెంకటేశ్వరరావు దంపతులు భక్తులకు హనుమాన్ లాకెట్లను అందించారు. కమ్మల వెంకటేశ్వరరావు, తలసి గంగాధర్ రావు, గుమ్మడి వేణు దంపతులు ప్రసాద వినియోగం గావించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ వైష్ణుడు అల్లుతో కూడా వ్యాపార నిమిత్తంగా బయలుదేరి సముద్ర తీరంలో ఉన్నటువంటి రత్నసారపురమైనటువంటి పురానికి వెళ్ళాడు. ఆ రత్నసారపురంలో చంద్రసాగర కేతుడైనటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. దాన్ని వ్యాపారి తన వ్రతాన్ని చేయకుండాన్ని చూసి స్వామివారు ఉపసించాడు. ఆయన అతను శక్తించాడు. తన భక్తులు చేసినటువంటి ప్రతిని మరచిపోవడం అనేది కుసంస్కారం, సరైనటువంటి సంస్కారం కాదనుకున్నాడు. భక్తులకు తెలుపదలిచి భగవంతుడు చేసేటువంటి లీలా వినోదంగానే ఒక శాపాన్ని పెట్టాడు. వాళ్ళకు దారుణమైనటువంటి కఠినమైనటువంటి దుఃఖాలు కలుగుగాక అని శపించాడు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని ఈపూర్లంక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం నందు హనుమత్ జయంతి మహోత్సవాలను గురువారం ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూర్లంక గ్రామంలో హనుమత్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ చేశారు. భక్తులు భజనలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కొల్లూరు మండలం ఈపూర్లంక గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం ప్రతిష్ఠించిన 5 ఏళ్లుగా ఈపూర్లంక గ్రామంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు స్వామివారిని దర్శించుకోగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తలతురవువని తను వియోగ దశ ఇలనాకని భజించుడి తలతురవువని తను వియోగ దశ ఇలనాకని భజించుడి ఓం నమః శివాయ నమః నమః శివాయ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామ భక్త హనుమాన్ జయంతోత్సవ వేళ ఆధ్యాత్మిక సేవలకు వేదికలైన హనుమాన్ ఆలయాలు. స్పందన ఫౌండేషన్ జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గూడ్స్ రవాణా వాహనాల గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుపై హర్షం వెలిబుచ్చిన న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.